వెల్కమ్ చెప్దామా? చెప్పాను కదా, గీత గారు వస్తేనే ఒక ఎనర్జీ ఫాలో అవుతుంది, ఒక ఎనర్జీ వచ్చింది. అంటే ఒక ప్రతి సింగర్కి ఒక కేటగిరీ ఉంటుందండి. కొంతమంది అంటే వాయిస్ కల్చర్ ఎలా ఉంటుంది, మెలోడీ సాంగ్స్ చాలా అద్భుతంగా పాడే కల్చర్ ఉంటుంది, కొంతమందికి మాస్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ పాడే కల్చర్ ఉంటుంది. కానీ మా గీతా గారిలో మాత్రం ఎనీ సాంగ్, ఏ పాట అయినా సరే దానికి సూట్ అవుతుంది. అదొక స్పెషల్ క్వాలిటీ గీతామాధురి గారిలో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, తెలుగు సంగీత సినీ ప్రపంచంలో అంటే సంగీత కళాకారులుగా మేము కూడా చాలాసార్లు చెప్పుకుని బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అంటే తెలుగు సింగర్స్ లేరా, హిందీ సింగర్స్ పాడుతున్నారు మన తెలుగు పాటలు, తెలుగు సింగర్స్ ఎవరు ఎంకరేజ్ చేయరా, రారా అని అనుకుంటున్న తరుణంలో తళుక్కున ఒక తార మెరిసింది. అప్పుడు ఇక వెనక్కి తిరిగి చూడట్లేదు. సో గోజియస్ సింగర్, సింగింగ్ స్టార్ అని చెప్పాలి, బ్యూటిఫుల్ సింగర్. ఆవిడ ఎంత చక్కగా పాడతారో అంత అందంగా ఉంటారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకున్నట్టు స్పెషల్ బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే సింగింగ్తో పాటు చాలా అద్భుతమైన గుణగణాలు ఉన్నాయి. అందరినీ కూడా కలుపుకొని వెళ్తారు. ప్రతి సింగర్తో ఎంతో ప్రేమగా మాట్లాడతారు. అది చాలా రేర్గా చూసేటటువంటి సింగర్స్లో ఉన్నటువంటి గుణం అన్నది. గీతామాధురి గారు చక్కటి పాటని మీకోసం ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నారు. ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్లో నంది అవార్డు గెలుచుకున్నటువంటి సూపర్బ్ సాంగ్, మీ అందరికీ మనందరికీ ఇష్టమైనటువంటి పాట ఇది. నచ్చావులే మూవీ నుంచి టైటిల్ సాంగ్. ఆర్ యు రెడీ? రెడీయా? థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఆవిడ చెప్పిన దాంట్లో 25% తీసుకోండి మీరు, మిగిలిన 75% అంతా ఆవిడ అభిమానం. ఇది ఒక స్పెషాలిటీ అండి. ఆవిడ ఏది కూడా ఇది స్పెషాలిటీ కాదు, ఫ్యాక్ట్. వెరీ డౌన్ టు ఎర్త్, మాకు ఆ విషయం తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. కళా దర్బార్ అమరావతి శ్రీ రంగారావు గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పురస్కారం అంత లేదు నాకు. నేను జస్ట్ ఇవాళ మీ అందరికీ పాటలు పాడి వినిపించడానికి వచ్చాను. మనందరం కలిసి పాటలు పాడుకుందాం, మీ అందరికీ నచ్చే పాటలు పాడబోతున్నానని మనవి చేసుకుంటూ, అండ్ విత్ దెన్ నాకు ఈ అవార్డ్ని ఇస్తున్నందుకు రంగారావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తూ, గుంటూరులో చాలా కళలకి చాలా ఇంపార్టెన్స్ ఉంది అండ్ చాలా మంచి ఆర్టిస్ట్స్ ఉన్నారు. మా కళ్యాణ్ చక్రవర్తి గారు లాంటి వాళ్ళు, అండ్ అలాగే మా అమ్మపండు గారు లాంటి వాళ్ళు, అండ్ వారి ఆర్కెస్ట్రా బృందంతో ఇవాళ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అండ్ హియర్ వి గో. అండ్ శేఖర్ చంద్ర గారు కంపోజ్ చేసిన ఈ పాట, భాస్కర్ భట్ల గారు రాసిన ఈ పాటని నాకు సినిమాలో పాడే అవకాశం కల్పించినందుకు మరోసారి వారికి సభాముఖంగా థ్యాంక్స్ తెలియజేస్తూ, ఈ పాటకి నంది అవార్డ్ కూడా వచ్చింది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది గవర్నమెంట్, అండ్ దిస్ సాంగ్ ఈజ్ ఫర్ యూ ఆల్. నిరంతరం నీ ధ్యానంలో నన్నే భరించా, నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా, ఓ ప్రియతమా. నచ్చదే నచ్చదే ఓ నచ్చదే నచ్చవులే. అనుకోగానే సరాసరి ఎదురవుతావు, వేరే పని లేదా నీకు, నన్నే వదలవు. నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను, మరువలేని నిన్ను నేను, గుర్తురాని నాకు నేను. ఈ
ఆడుతోంది పెదాలలో మౌనం నన్నే ఆపిస్తున్నది మనసునేమో దాచమన్నా అస్సలేమీ దాచుకోదు నిన్ను చూస్తే పొద్దుపోదు చూడకుంటే ఉసిపోదు ఈ వైనం ఇంతకాలం నాలోనే లేదుగా నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదలాగా నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా నచ్చవే నచ్చవే ఓ నచ్చవే నచ్చవులే థ్యాంక్ యూ. తర్వాత పాట మీ అందరి కోసం డాక్టర్ చక్రవర్తి ఈ సినిమా నుంచి సుశీల గారు గానం చేసి చేసిన ఎస్ రాజేశ్వరరావు గారి పాట మీ అందరి కోసం. కవి
థ్యాంక్ యూ. ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కూడా వచ్చామండి. ఎంత స్వీట్గా పాడారంటే ఎంత అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొంచెం జోష్లోకి వెళ్దామా? కావాలా? ఎవరెవరికి జోష్ సాంగ్స్ కావాలి చేతులు ఎత్తండి. ఇంకా వెరీ గుడ్, చేతులు ఎత్తిన వాళ్ళందరూ డ్యాన్స్ చేయాలి. థ్యాంక్ యూ. జస్ట్ కిడింగ్. తర్వాత పాట గీతామాధురి గారు పాడినటువంటి ఫాస్ట్ బీట్ సాంగ్స్ తీసుకుంటే చాలా చాలా సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. రీసెంట్గా వచ్చిన బ్లాక్ బస్టర్ సాంగ్ ఏంటి చెప్పండి? అది ఓకే. సో అన్ని పాటలు ఉన్నాయండి ఈరోజు, మంచి మంచి పాటలు, అన్నీ మెలోడీ సాంగ్స్, ఫాస్ట్ బీట్ సాంగ్స్ అన్నీ పాడతారు. మరి మా కోరిక మేరకు, మనందరి కోరిక మేరకు మిర్చిలో సాంగ్ తప్పకుండా. ఓకేనా? ఏం పాట మిర్చిలో? డార్లింగే. యా, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఒరిజినల్గా ఈ పాటని గీతామాధురి గారు దేవిశ్రీ గారితో పాడారు. ఎస్, సూపర్ సాంగ్. గట్టిగా నీకులోని సపచ్చి నేల మీద పడ్డట్టు మంచి మోతులో పిల్ల పొడేసుకుంటామా తక్కువైన కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు రాత్రి కల్లో వచ్చిందే డార్లింగే వసిన డార్లింగే డార్లింగే నీ ఫీలింగే పరుగుతే పెట్టిగా సీసాలు కొట్టేసినట్టు ఒక పోసేస్తానే రాను డార్లింగే డార్లింగే వసిన డార్లింగే డార్లింగే బెగిన డార్లింగే డార్లింగే వదిన డార్లింగే డార్లింగే బెగిన డార్లింగే నేనేమో అబ్బులంట ఈ పరాపరా చుప్పుల కోత నాకు ఇష్టమంట నమ్మకింది కొడల్లే పుట్టకు ముద్దిచ్చి ప్రేమగా పెంచుకుంటారో డార్లింగే డార్లింగే వసిన డార్లింగే డార్లింగే వెగిన డార్లింగే డార్లింగే వరిన డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే హే హే ఒలే 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 మధ్య మధ్యలో కూడా గట్టిగా జల్లో తిరుగుతున్నా మలపూల తండ్రి నలిగి పిల్ల పిల్ల నిన్ను తిట్టే రోజుకి పట్టికొస్తా తండ్రి ఉట్టి మీది పొప్పట్టు నోటిలోన పడేట్టు ఆవురావు రెండు ఏదో చేసే డార్లింగే ఇలాంటి వయసు రంగు వయసు డార్లింగే 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 బెగిరే డార్లింగే డార్లింగే వరిన డార్లింగే డార్లింగే బెగిరారా డార్లింగే Fantastic and fantastic. So both.
కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టచ్చు. ఎందుకంటే థ్యాంక్ యూ. ఫస్ట్ 2 సాంగ్స్ మీరు నిన్నే కోరా నచ్చేవాళ్ళ పాట కానీ నీవు లేకపోయినా కానీ చూసారు. ఆ పాటకి ఈ పాటకి ఆవిడ వాయిస్లో వేరియేషన్ కానీ ఆ పాడే విధానం కానీ నాకు తెలిసి ఈ జనరేషన్ సింగర్స్ లో ఎవరి దగ్గర లేదు. జనరేషన్ లో అలా ఉంటే గానీ పాడడానికి లేదు. అందరూ అన్ని పాడాల్సిందే అన్నమాట. అంత ఓకే. ఇంకొకసారి గట్టిగా జోష్ఫుల్ గా క్లాప్స్ కొడితే నెక్స్ట్